ఒకరోజు పరమానందయ్య గారు సతీ సమేతంగా ప్రక్క గ్రామమునకు వెళ్లి వేదాంత ప్రసంగములు చేశారు. ఆ గ్రామస్తులు ఆయన చేసిన వేదాంత ప్రసంగమునకు ఆనందించి ఆయనకు శిష్యులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆ ఊరివారు ఏర్పాటు చేసిన విందును ఆరగించిన వెంటనే వాళ్ళందరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఆ గ్రామస్తులు పరమానందయ్య గారి తిరుగు ప్రయాణానికి ఎద్దుల బండిని సమకూర్చారు. ఆ బండిలో పరమానందయ్య గారు వారి సతీమణి ఎక్కగా శిష్యులు దాని వెనుక నడవసాగారు. కొంత దూరం వెళ్లిన తరువాత గురువుగారు శిష్యులను పిలిచి, బండిలో నుండి ఏమైనా సామాన్లు క్రింద పడుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూస్తూ ఉండండి, కాస్త మేం నడుం వాలుస్తాము అని పడుకున్నారు. గతుకుల బాటలో ప్రయాణిస్తున్న బండి కుతుపులకు నెమ్మదిగా జరిగి మరచెంబు క్రింద పడింది. శిష్యులు అది క్రింద పడటం చూశారు కాని ఒక్కరైనా తీయలేదు. గురువుగారు జాగ్రత్తగా చూడమని చెప్పారు కాని తీయమని చెప్పలేదు కదా అని ఊరుకున్నారు. బండి చాలా దూరం వెళ్లిన తరువాత పరమానందయ్య గారికి మెలకు వచ్చింది. దాహం తీర్చుకోవడానికి మరచెంబు కోసం చూశారు. అదెక్కడా కనపడలేదు. శిష్యులను అడిగారు. జరిగింది చెప్పారు శిష్యులు. మా కర్మ కొద్దీ దొరికారా మీరు? ఎన్నిటికని ఓర్చుకోము, ఇక మీద మే ముఖం మాకు చూపించకండి అని కసురుకుంది గురుపత్ని. శిష్యులు గురువుగారితో, మా వల్ల తప్పు జరిగిపోయింది, ఇక నుండి జాగ్రత్తగా ఉంటాము అని బ్రతిమాలుకున్నారు. పరమానందయ్య గారు వారిని చూసి జాలిపడి, బండి నుండి ఏదైనా క్రింద పడితే తీసి బండిలో వేయండి అని చెప్పి ప్రయాణం సాగిస్తున్నారు. కొంత దూరం వెళ్లేసరికి చీకటి పడింది. గురువుగారు గురుపత్ని నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఎద్దు 2-3 సార్లు పేడ వేసింది. శిష్యులు దాన్ని జాగ్రత్తగా తీసి బండిలో వేశారు. గురువుగారు నిద్రమత్తులో అటూ ఇటూ కదులుతుండటంతో ఒంటి నిండా పేడంటుకుంది. మంచి నిద్రలో ఉన్నవారికి అదేమీ తెలియలేదు. తెల్లవారుతున్న సమయానికి బండి గ్రామం సమీపించింది. గురువుగారు గురుపత్ని మేలుకున్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆశ్చర్యపోయారు. గురుపత్ని మండిపడుతూ, ఈ పేడంతా బండిలోకి ఎలా వచ్చింది అని ప్రశ్నించింది. శిష్యులు సగర్వంగా, మేమే పెట్టామమ్మా. గురువుగారు బండిలో నుంచి ఏది క్రింద పడినా తీసి బండిలో వేయమన్నారు కదా, వారు చెప్పినట్లే ఎద్దు వేసిన పేడంతా జాగ్రత్తగా ఎత్తి బండిలో వేశాం అన్నారు. శిష్యుల మాటలు విన్న పరమానందయ్య గారికి సతీమణికి నవ్వాలో ఏడవాలో వారిని ఏమనాలో తెలియలేదు. తమ కర్మకాలి ఇలాంటి శిష్యులు దొరికారు అని బాధపడుతూ బండి దిగి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లి శరీరం బట్టలు శుభ్రం చేసుకున్నారు. శిష్యులను కూడా స్నానాలు చేయమని ఆజ్ఞాపించారు. బండి యజమానిని పిలిచి బ్రతిమలాడి బండిని శుభ్రం చేయించారు. తిరిగి బండెక్కి గ్రామంలోకి వెళ్లారు.